ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కదా, ముందు ప్రభుత్వానికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటి? చాలా మారింది సార్. ఎట్లమ్మా? ముందు ప్రభుత్వంలో అయితే స్టడీ పరంగా అయితే నాకు చాలా మార్పు వచ్చింది. స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ సరిగ్గా ఉండేవాళ్ళు కాదు. అది ప్రభుత్వం వచ్చాక కాలేజెస్ చాలా టీచర్స్ బాగా చెప్తున్నారు సార్. అప్పుడు టీచర్స్ కూడా బాగుండేవాళ్ళు కాదండి ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు. ఎంత నీకు ఆదాయం వస్తుందమ్మా కుటుంబానికి? ఆయన మీరు కలిసి చేపలు పట్టుకొస్తారు. 500లో మాకు ఛార్జీలు కొన్ని తీయాల్సి వస్తుంది. ఉచిత బస్సు వచ్చిన తర్వాత మాకు కొంచెం రిలీఫ్ గా ఉంది. ఈ డబ్బులకి సిటీ కూడా కట్టుకున్నాం సార్. రోజుకి ఎంత చేపలు అమ్ముకునేటప్పుడు ఎంత కడుతున్నావు బస్ ఛార్జీలో? అక్కడ 500 కట్టాలి సార్. అక్కడ 500 కట్టాలి సార్ బస్ ఛార్జీ. విజయవాడకి చల్లదంటారండి, అది వాస్తవం. విజయవాడకు మామూలు అదేం లేదమ్మా. రాష్ట్రంలో ఎక్కడైనా వెళ్ళదు. తిరుమల ఒకటే ఎందుకు టికెట్ లేదు? ఒకసారి గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకుంటే బెటర్. తిరుమల కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంది కదా. రాష్ట్రంలో ఎక్కడైనా వెళ్ళదు.